ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, అలాగే ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ పూర్ణిమ. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా కూడా హనుమతి యొక్క ఆరాధన జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. అన్నదానం, వస్త్రదానం, గోసేవ, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు కూడా ఈరోజు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని, అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు నిర్వహించేటువంటి శుభ ప్రయత్నాలు, అలాగే ఉపనయనం వంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వైద్య వృత్తి వారికి ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రగతిని సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలలో మెరుగైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. లక్ష్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం మెల్లమెల్లగా లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. క్రీడా రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. దీక్షతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతాయి. పేరు ప్రఖ్యాతులు కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మికి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా తియ్యటి వార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనిశ్చితి తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మికి ఈ రోజు ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు తగ్గుతాయి. పరిష్కారాలు సమస్యలకు దొరుకుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి సహాయ సహకారాలు ఆర్థికంగా పొందగలిగేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యక్రమాలని ఆకస్మికంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. మహిళలు ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. బలంతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించినప్పటికీ చివరిలో అసహన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన అంశాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారు పట్టు బిగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మికి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు సహనం వంటివి పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కూడా గోచరిస్తుంది. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి కలిసి వస్తుంది. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆకస్మికంగా సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది, సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి సలహాలు, సంప్రదింపులు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. క్రీడా రంగం వారికి అనువైనటువంటి మార్పుల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించేటువంటి అర్హత సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు, ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు, సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన అవకాశాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా సంతృప్తికర సంఘటనలు కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మిని శ్రీగంధంతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిరీత్యా ఉన్నప్పటికీ అంతిమ విషయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి గోచరిస్తుంది. అయినప్పటికీ వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించలేకపోతారు. వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత వృత్తిలో ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. ప్రతికూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో అర్చించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రానికి, జ్యోతిష శాస్త్రానికి అవినాభావ సంబంధం ఎంతగానో ఉంది. ఒక మనిషి జీవితం మీద గ్రహచారుల యొక్క ప్రభావం 60% అయితే, దైవచింతన ప్రభావం 20% అయితే, వాస్తు ప్రభావం 20%గా ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో విశేషవంతమైన అభివృద్ధిని సాధించాలంటే ఇటు గ్రహానుకూలత,
అటు దైవచింతన, ఇటు వాస్తు ప్రభావం, ఈ మూడు చక్కగా ఉన్నప్పుడే అతను విజయ పరంపరలను కొనసాగిస్తాడు. అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సత్ఫలితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహ ప్రభావజనితులు ఏ తీరున చక్కటి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే విజయ పరంపరలను సాగిస్తూ ఆ గృహంలో ఆనందంతో ఆహ్లాదంతో జీవితాన్ని గడపచ్చో తెలుసుకుందాం. శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వారంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అయితే ఈ శుక్రవారానికి అధిదేవత దుర్గాదేవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ప్రతి ఇంటా కూడాను అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరుబడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ దుర్గాదేవిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దుర్గాదీపం అనేటువంటిది కూడా శాస్త్రంలో విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. రాహుకాలంలో నిమ్మకాయలతో దీపాలు పెట్టేటువంటి విధి విధానం గృహిణి గనక ఆచరించినట్లయితే ఇంటిలోని రుగ్మతలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు పటాపంచలైపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇది కూడాను శుక్రవారం నాడు ఆచరించటం చాలా విశేషవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. ఈ యొక్క శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఆలోచన పరంపరలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. చక్కెర కలిపినటువంటి రొట్టెను తెల్లని ఆవుకు కనుక తినిపించినట్లయితే ఆ గ్రహ దోష నివృత్తి సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇలా 11 వారాలు ఆచరించటం సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రవచనం. ప్రతి శుక్రవారం కూడాను కొద్దిగా పటిక కలిపిన నీటితో గనక స్నానాన్ని గనక ఆచరించినట్లయితే ఆ శుక్రదోష ప్రభావం తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. శుక్రదోషం ఉన్నటువంటి వ్యక్తుల్లో వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతూ ఉంటే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయటం గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని సాధించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రక్రియను పురుషులు, స్త్రీలు ఇరువురు కూడా ఆచరించడంలో తప్పు లేదు. శుక్రవారం నాడు మీరు నుదుట బొట్టు పెట్టుకునేటప్పుడు కొద్దిగా పెరుగు నుదుట రాసి తరువాతనే కుంకుమను అలంకరించేటువంటి విధి విధానాన్ని పాటించి చూడండి. చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శుక్రగ్రహానికి అధిపతి వజ్రం కాబట్టి వజ్రధారణ పురుషులు చూపుడు వేలికి కుడి చేతికి, స్త్రీలు వజ్రధారణ మెడలోను లేక తమ యొక్క నాసికకు ఉంగరంగాను కూడా ధారణ చేయటంలో పొరపాటు లేదు. వజ్రధారణ సర్వవిధములైనటువంటి శుక్రగ్రహ అనుకూలతత్వానికి నిదర్శనంగా మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. శుక్రగ్రహం అనుకూలతత్వానికి దుర్గా సప్తశ్లోకి పఠనం విశిష్టవంతమైన సత్ఫలితాన్ని కలిగింపచేస్తుంది. మీ గృహంలో శుక్రవారం నాడు పెద్ద ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారి కాళ్లకు పసుపు రాసి దక్షిణతో కూడినటువంటి పండుతో ఉన్నటువంటి తాంబూలం వారికి ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు అక్షతల రూపేణ మీరు గనక పొందినట్లయితే ఆ గృహంలో లలితాంబికా తత్వం విరాజిల్లటమే కాకుండా చక్కటి సౌభాగ్య సిద్ధి, ఆరోగ్య అభివృద్ధి, ఆర్థికమైనటువంటి ఒడిదుడుకుల నుంచి రక్షణ తప్పనిసరిగా కలిగి తీరుతాయి సుమా. శుక్రవారం నాడు గడప గౌరీ నోము అనేటువంటిది స్త్రీలు గనక పాటించినట్లయితే గడప లక్ష్మీప్రదం కాబట్టి పసుపు రాసి గడపలకు బొట్టు పెట్టి తెల్లవారక ముందే ఈ ప్రక్రియను గనక ప్రతి శుక్రవారం ఆచరించేటువంటి విధి విధానం వెనకాల శుక్రగ్రహ అనుకూలతతో పాటుగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కూడాను సంప్రాప్తం అవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. శుక్రవారం నాడు మాత్రం ప్రతి గృహిణి
తమ గృహంలో తప్పనిసరిగా గడపలకు పసుపు కుంకుమ అద్ది గోమాత సేవ చేసినట్లయితే, గోమాత చుట్టూ ప్రదక్షిణం ఆచరించి పృష్ఠభాగాన తోకకు పసుపు కుంకుమ వ్రాసి 4 తెల్లటి పూలు సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం మనస్ఫూర్తిగా గనక చేసినట్లయితే గోవు వద్ద విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్క గృహిణి కూడా ఆచరించి సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. శుక్రవారం నాడు మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసి ఆవు పాలతోటి అన్నపు పరవాన్నం వండి లక్ష్మీదేవికి దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడాను అద్భుతవంతమైన ప్రసాదంగా త్రికరణ శుద్ధితో కనుక స్వీకరించినట్లయితే ఆ ఇంట మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా దుర్గాదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడా మీ గృహంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శుక్రవారం నాడు మీ ఇంటి బయట కానీ ఇంటిలో కానీ వేప చెట్టు గనక ఉన్నట్లయితే ఆ వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మమ్మగా మీరు భావన చేసి ఆ చెట్టు చుట్టూతా కూడాను పసుపు పూసి అలంకరణ చేసి చక్కటి పూలదండను అమర్చి ఆ చెట్టు దగ్గర దీపం మీరు గనక వెలిగించి నమస్కృతాంజలు గనక ఘటిస్తూ సద్ది అన్నం అంటే పెరుగు అన్నం ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంటిలో శుభకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రభావాలు మీరు సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సహజసిద్ధంగా ఆటలమ్మ లేక చిన్న చిన్న అమ్మవార్ల యొక్క ప్రభావం పిల్లలపై కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభావజనితమైనటువంటి తత్వాలు లేకుండా పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఈ యొక్క వేప చెట్టు దగ్గర చేసేటువంటి ఈ యొక్క పూజ సత్వర ఆరోగ్య ప్రభావాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇక శనివారం శనిగ్రహ అనుగ్రహం కోసం, శని దోష నివృత్తి కోసం గృహబలరీత్యా పాటించవలసిన నియమాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వేదమే భూమి మీదకి దిగి వచ్చి శ్రీరామాయణంగా నడిచింది. అందుకే వేదం చదువుకోలేదు అన్న బెంగ ఉండదు, శ్రీరామాయణం చదువుకుంటే చాలు. శ్రీరామాయణం ఎంత గొప్పది అంటే, ఒక ఆడపిల్ల గర్భిణి అయితే అనేకమైనటువంటి సంస్కారములు చేయవలసి ఉంటుంది యథార్థానికి. శ్రీరామాయణం వింటే ఇక గర్భ సంస్కారములు అక్కర్లేదు, అన్ని గర్భ సంస్కారములు చేసినట్లే. అంత గొప్పది. విశేషించి గర్భిణి అయినటువంటి స్త్రీ షణ్ముఖోత్పత్తి శ్రీరామాయణం బాలకాండలోది వినాలి. కుమార సంభవం కాళిదాసకృతం కాదు. కాళిదాసకృతం కాదంటే నా ఉద్దేశం ఆయన రాయలేదు అని కాదు. కాళిదాసు గారు రచించినటువంటి కుమార సంభవం చదువుకోవడం కన్నా కూడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి బాలకాండలో షణ్ముఖోత్పత్తిని వాల్మీకి మహర్షి ఏది చెప్పారో ఆ షణ్ముఖోత్పత్తిని గర్భిణీ స్త్రీ విన్నట్టయితే, ఒకవేళ లోపల ఉన్నటువంటి పిండం, లోపల ఉన్నటువంటి జీవుడు విశేషమైన పాపంతో వచ్చి బాధ పెట్టేటటువంటి వాడు వస్తుంటే ఆ పాపము నివృత్తి అయి సాధు పురుషుడైనటువంటి వాడు జన్మిస్తాడు. అందుకే శ్రీరామాయణానికి వ్యవహారమునందు కూడా చాలా విశేషమైనటువంటి ఖ్యాతి ఉంది. అది సాక్షాత్ వేదము.
అందుకే రామాయణం చదువుకుంటే వేదం చదువుకున్నట్లే. వేదంలో ఎలా జీవించాలని చెప్పబడిందో దాన్నంతటినీ కూడా రామచంద్రమూర్తి అనుష్ఠించి చూపించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే నామకరణం దగ్గర నుంచి, గర్భోత్పత్తి దగ్గర నుంచి చిట్ట చివర అంత్యేష్టి సంస్కారం వరకు శ్రీరామాయణంలో ప్రస్తావింపబడినటువంటి అంశం లేదు. అందుకే రామాయణం తెలిసి ఉంటే, రామాయణం చదువుకుని ఉంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భం ఏర్పడినప్పుడు ఇప్పుడు రాముడైతే ఏం చేస్తాడు అన్నది అవగాహన ఉంటే ఎవరైనా అదే చేయవచ్చు. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే వేదాన్నే ప్రమాణంగా స్వీకరిస్తాడు. దాని పేరే రామాయణము అని వచ్చింది. అసలు యథార్థానికి వాల్మీకి మహర్షి పెట్టుకున్న పేరు అది కాదు. సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధ అని పెట్టుకున్నారు ఆయన. కానీ లోకంలో దానికి రామాయణమని పేరు. రామాయణము అనడానికి కారణం ఏంటంటే ఆయనము అంటే కదలిక, రామాయణము అంటే రాముని యొక్క కదలిక. రాముని యొక్క కదలిక అంటే ఏ మనుష్యుడు కదిలినా 2 పాదములతోటే కదులుతాడు. రాముడు కూడా 2 పాదముల మీద కదిలేడు. కానీ రాముడు కదలడానికి ఉపయోగించుకున్నటువంటి పాదములు 2 లౌకికమైనటువంటి పాదములు కావు. సత్యము, ధర్మము. సత్యం మీద ఊంచుకుని ధర్మాన్ని కదుపుతాడు, ధర్మం మీద ఊంచుకుని సత్యాన్ని కదుపుతాడు. సత్యధర్మములు రెండిటినీ 2 పాదములుగా చేసుకుని నడిచాడు. కాబట్టే రాముని యొక్క నడక రామాయణం. రామ అన్న సీతమ్మ, సీతమ్మ తల్లి కూడా అంతే. ఆమె అయోనిజ కాబట్టి ఆమె నరకాంత కాదు, మానవకాంత కానప్పటికీ ఆవిడ కేవలము మనుష్యకాంత ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించింది. ఆ పతివ్రత ధర్మం, పతివ్రత యొక్క శక్తి ఏమిటో నిరూపించి చూపించింది. అసలు ఆడదాని యొక్క వైభవం అంతా ఎక్కడుంటుందో, ఆడది పూజ చెయ్యాలా, భర్తను అనుగమించాలా, దేని చేత ఎక్కువ శక్తి వస్తుంది అంటే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. సీతమ్మ తల్లి పూజలు చేసింది అని మీకు ఎక్కడా కనపడదు. ఆమె ఎక్కడైనా పూజ చేస్తే రామచంద్రమూర్తి పూజ అయిపోయిన తర్వాత ఒక నమస్కారం చేస్తుంది అంతే. భర్తని అనుగమించడమే ఆమె యొక్క శక్తి. సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే స్త్రీకి పూజ లేదు, ఆడదానికి పూజ చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుచేత అంటే మగవాడు ఎప్పుడూ ఒక ఇబ్బందిలో ఉంటాడు. ఏమిటి అంటే ఆయన అనుష్ఠాన ప్రక్రియ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ప్రత్యక్ష పరమేశ్వరుడుగా దొరికేవాడు గురువు ఒక్కడే. కానీ గురువుకి సేవ చేయడానికి 365 రోజులు గురువుగారు అందుబాటులో ఉంటారని నమ్మకం ఉండదు కదా. ఆ అంతేవాసిత్వం అందరికీ అదృష్టంగా లభించకపోవచ్చు. భగవంతుడి పూజ చేసేటప్పుడు మగవాడు ఎంతో దృష్టి పెట్టి ఆ మంత్రభాగానికి సమన్వయం చేసుకుంటూ పూజ చేయాలి. అందుకే పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే త్రికరణములు ఏకీకృతము కావాలి. అలా ఏకీకృతము కానంతసేపు ఏ ఏ అంగముల యందు ఏకీకృతము కాలేదో దానిని యాంత్రికం అంటారు. పూజ చేసినట్టుగా శాస్త్రంలో తీసుకోరు. పూజ అంటే త్రికరణ శుద్ధి. మనస్సు చేత ఏది చేస్తున్నాడో, వాక్కు చేత ఏది చెప్తున్నాడో, కర్మేంద్రియం దాన్ని చెయ్యాలి. ఆ 3 ఎక్కడ ఏకీకృతమైతే అక్కడ పూజ చేశాడు అని చెప్తారు. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా పూజ చెయ్యలే, ఆ ఉపచారము చెయ్యలేదు అనే వేస్తారు. అందుకే పురుషుడికి పూజ చేయడం చాలా చాలా కష్టం. భక్తితో మనసు నిలబడితేనే పూజ చెయ్యగలడు. మనసు నిలబెట్టడం మరీ కష్టం. అది అలా లొంగుతుందా? లొంగదు. అది లొంగితే ఇంకేం గొడవే ఉండదు, అది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ స్త్రీకి చాలా అదృష్టం. అందులో ప్రత్యేకించి వివాహతి అయినటువంటి స్త్రీ సుమంగళి బహు అదృష్టవంతురాలు. ఏ కారణం చేత అంటే ఆమెకి ఇంక వేరే పూజ లేదు. ఆమె నిద్ర లేవగానే భర్త పాదములకు తల తగిలేటట్టుగా నమస్కరిస్తే పరబ్రహ్మమునకు నమస్కరించినట్లు వేసేస్తారు. ఆయన పూజ చేసుకోవడానికి సంభారములన్నీ సిద్ధం చేస్తే ఈశ్వరుడి పూజకి ఏర్పాట్లు చేసేసినట్టే. ఆయన పూజ చేసుకున్న తర్వాత తీర్థం ఇస్తే తీర్థం పుచ్చుకుందనుకోండి, ఆయన చేసిన పూజ సక్రమంగా చేశాడో లేదో తెలియదు. కానీ సక్రమంగా పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో అందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆయన పెట్టిన నైవేద్యం ఈశ్వరుడికి అందిందో లేదో తెలియదు. ఆయనకి ఆవిడ పలహారం చేసి పెట్టింది కాబట్టి పరమేశ్వరుడికి బాలభోగం చేసినట్లు వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టాడో పెట్టలేదో తెలియదు. మధ్యాహ్నం భర్తకి భోజనం పెట్టింది కాబట్టి మహానైవేద్యం పెట్టేసిందని వేసేస్తాడు.
నేను రాత్రి ఈశ్వరుడి కాళ్ళు పట్టి పడుకోవాలంటే మనసా ఉపచారం చెయ్యాలి ఓ కీర్తన పాడుకుంటూ. భర్త కాళ్ళు ఒత్తి పడుకుంది అనుకోండి, పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తింది అని వేసేస్తారు. అందుకే భర్తని అనుగమించినటువంటి స్త్రీ పొందేటటువంటి శక్తి యథార్థమునకు పూజలో ఎంతో నిష్ట కలిగి ఉపాసన ఉంటే తప్ప పురుషుడు పొందలేడు. రామాయణంలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపించారు. సీతమ్మ తల్లి ఆమె శక్తి అంతా ఎక్కడుంది అంటే భర్తని త్రికరణ శుద్ధిగా అనుగమించింది. ఆ అనుగమించిన కారణం చేత ఆవిడ అంత శక్తివంతురాలైపోయింది. భారతీయ ధర్మంలో కేవలం సీతమ్మే కాదు, ఏ మహాపతివ్రత అయినా కూడా భర్తని అనుగమించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అదే శక్తిని పొంది ఉంటారు. అందుకే పురుషుడి వలన వాన లేదు, యజ్ఞయాగాది క్రతువుల వలన వాన. కానీ ధర్మం తెలుసుకుని పతిని అనుగమించినటువంటి స్త్రీ వలన నెలకి ఒక వర్షం పడుతుంది. అంత గొప్ప స్థితిని, అటువంటి స్థానాన్ని కల్పించింది శ్రీరామాయణం. ఎవరు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుంది. రామాయణం బాగా చదువుకుంటే నేనేం చెయ్యాలండి, ఇది ఎలా చెయ్యాలండి అని ఒకళ్ళని అడగవలసిన అవసరం ఉండదు. శ్రీరామాయణం బాగా చదువుకుంటే సీతారాములు ఏం చేస్తారో చూస్తే ఎవరైనా చేయవలసింది అది, అంతకన్నా ఇంకా చేయడానికి ఏమీ మిగలదు. అటువంటి శ్రీరామాయణం వేదోపబృంహణం, వేదం చెప్పినవన్నీ కూడా అద్భుతంగా కథారూపంలో తీసుకొస్తుంది. అలాగని కాల్పనికమైన కథ కాదు, యథార్థముగా జరిగినటువంటి వృత్తాంతం, ఇతిహాసం. అటువంటి ఇతిహాసమైన రామాయణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మెరుపు. మహర్షికి ఒక అలవాటు ఉంది, ఆయన కథాభాగాన్ని ఎంత అందంగా చెప్తారంటే రామాయణంలో తలుపు వేశారు అని చెప్పరు ఆయన. తలుపు వేయమని రాముడు చెప్పాడు, పరిచారికుడు తలుపు వేశాడు, రామ తలుపు వేశానని చెప్పాడు అని చెప్తారు. అంటే ఇంకా అనుమానం ఏమీ ఉండదు ఆ కథ చదివేటప్పుడు. అంత స్పష్టంగా ప్రతి కదలికని కూడా వర్ణిస్తారు ఆయన. అంత అరటిపండు ఒలిచినట్లుగా ఉండేటటువంటి కావ్యం, అంత తేలిక భాషలో ఇవ్వబడిన కావ్యం చాలా తక్కువ మంది వ్యక్తులు ఉంటారు. గుర్తుపెట్టుకోవలసినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉండరు. భారతంలో అలా కాదు. భారతంలో ఆది పర్వంలో కనపడినటువంటి వ్యక్తి మళ్ళీ ఎక్కడో ఇంకో పర్వంలో కనపడతాడు. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అని ఆయన మొత్తం జీవితాన్ని అంతటినీ సంగ్రహం చెయ్యాలి అంటే చాలా కష్టం, ఎంతో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతమంది వ్యక్తులు మహాభారతంలో. శ్రీరామాయణం అలా కాదు, చాలా తేలిక జ్ఞాపకం పెట్టుకోవడం. ప్రధానమైన వ్యక్తులు కొందరే ఉంటారు, వాళ్ళ నల్లుకుని మిగిలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు గుర్తున్నా గుర్తుండకపోయినా కథాభాగం గుర్తుంటుంది. అంత అద్భుతమైనటువంటి రామాయణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తి చేత ఒక్కొక్క శ్లోకం చెప్పిస్తారు మహర్షి. చెప్పించారు అన్న నా మాటకు అర్థం ఏమిటంటే మహర్షి చెప్పారు అని కాదు, ఆ వ్యక్తి చెప్పినటువంటి దాన్ని మహర్షి మనకు అందిస్తారు. కానీ వెతికి పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అది మెరుపది. శ్రీరామాయణంలో మెరుపులు వెతుక్కోవాలి, ఆర్షవాక్కులు వెతుక్కుని పట్టుకోవాలి అంటే శ్రీరామాయణం చదువుకుంటే పట్టుకోగలుగుతాం. ఒక చోట సుందరకాండలో ఒక మాట అనిపిస్తారు మైనాకుడి చేత. ఆ మైనాకుడు స్వామి హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హతి అంటాడు. కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. అసలు మన ధర్మం పేరే సనాతన ధర్మం. సనాతన ధర్మమేమో తెలుసా హనుమా అంటూ కృతీచ ప్రతికర్తవ్యం, ఎవరు మనకి ఉపకారం చేశాడో వారికి తిరిగి ఉపకారం చేయడమే ప్రధానమైనటువంటి ధర్మం. కొన్ని విశేష ధర్మములు, కొన్ని సామాన్య ధర్మములు. అహింసా పరమో ధర్మ, ఇది అందరికీ అన్వయం అవుతుంది, ఎవరో కొంతమందికి అన్వయం అయ్యేది కాదు. అహింస తర్వాత మళ్ళీ అంత గొప్పది ఏది అంటే ప్రత్యుపకారం. ఉపకారం చేసిన వాడిని జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఉపకారం చెయ్యడం. అలా చెయ్యడంలో తొట్టుపాటు ఉండకూడదు. సుందరకాండలో మహర్షి ప్రత్యుపకారము కృతజ్ఞత దీని గురించి చెప్తే, కిష్కింధకాండ చివరి భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. కృతఘ్నుడు అంటే ఎవరంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు.
కృతజ్ఞుడు అంటే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకున్నవాడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞునికి నిష్కృతి లేదు. ఎవరికి ఉంది? బ్రహ్మఘ్నేచ, బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా నిష్కృతి ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది. చోరే, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతభగ్నం చేసినటువంటి వాడికి ఉంది, వ్రతభంగం చేసిన వాడికి. కానీ ఒక ఉపకారాన్ని పొంది ఆ ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడంలో తడబడి అలా ప్రత్యుపకారం చెయ్యని వాడికి కృతజ్ఞో నాస్తి నిష్కృతి, నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతజ్ఞత అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు అలవాటు చేసుకోవాలి, లేకపోతే భయంకరమైన దోషం వచ్చి పడిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో చెప్పిస్తారు మహర్షి, కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి అంటారు. కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి అంటారు. ఇది ఎక్కడి ఈ శ్లోకం అంటే, ఈ శ్లోకం ఏ సందర్భంలో వచ్చింది అంటే, స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు సముద్రం మీద. పిబన్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశేష మహాకపి అన్నారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు ఆయన. వెళ్ళిపోతుంటే సముద్రుడు చూశాడు కింద నుంచి. హనుమ వెడుతున్నారు. అది ప్రత్యుపకారము అన్న మాటకి ఎక్కడి వరకు ఆలోచించాడంటే, తన కడుపులో పడిపోయి ఉన్నటువంటి మైనాకుడితో చెప్పాడు, నా దగ్గర ఉన్నవి ఉప్పు నీళ్లు, నేను పైకి లేవకూడదు, నేను పైకి లేస్తే సృష్టి ధర్మాన్ని అతిక్రమించినట్టు. సముద్రానికి ఈశ్వరుడు చెలీలి కట్టని విధించాడు. చెలీలి కట్ట అంటే అది దాటగలిగిన, సముద్రం అంతా పొంగితే దాటేస్తుంది చెలీలి కట్టని, కానీ దాటదు. ఒక గోనె బస్తాలో ఒక వ్యక్తిని కట్టేస్తే వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో అలా చెలీలి కట్ట దగ్గరికి కెరటములు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. అందుకని ఆయన లేవకూడదు. పైగా పైకి లేచినా తన దగ్గర ఉన్నది ఉప్పు నీరు, అర్ఘ్యపాద్యములను ఎలా ఇస్తాడు? అందుకని తనలో ఉన్నటువంటి మైనాక పర్వతంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అహం ఇక్ష్వాకునాధేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద హనుమ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులైనటువంటి సగరులు ఈ భూమి మీద గోతులు పెడితే 60,000 మంది అందులోకి వచ్చి చేరిన నీరు సాగరములని పిలువబడ్డాయి. అప్పుడు వచ్చింది సముద్రం. నేను ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ప్రభు అయిన సగరుడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే, జనస్థానంలో ఉండగా ఆయన భార్యని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వెడుతున్నవారు స్వామి హనుమ. కాబట్టి ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలోని వాడు కనుక ఆ రాముడి బాధ తీర్చడానికి హనుమ వెడుతున్నారు కాబట్టి ఆయనకి ఉపకారం నేను చెయ్యాలి. ఎక్కడది స్మరించాడో చూడండి ప్రత్యుపకారానికి. మహర్షి ఎంత అద్భుతమైన మాట అన్నారంటే, తిర్యగూర్ధ్వమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పక్కలకి పెరగలవు, పైకి పెరగలవు, కిందకి పెరగలవు, పైగా నువ్వు పడిపోయి లోపల ఉండిపోయావు, ఇక పైకి రాలా. పడిపోయినప్పటి నుంచి ఎందుకు పైకి రాలేదంటే, పాతాళస్య ప్రమీయస్య ద్వారమౌవృత్య తిష్టసి. పాతాళానికి బిలం ఉంది, దానికి అడ్డంగా పడిపోయింది మైనాక పర్వతం. ఆ పర్వతం అడ్డంగా పడింది కాబట్టి ఇక రాక్షసులు పాతాళ లోకం నుంచి పైకి రాలేరు. అప్పటి నుంచి ఇంక అది పైకి లేవలేదు, అలాగే ఉండిపోయింది ఆ పర్వతం. ఇన్నాళ్ల నుంచి నువ్వు పైకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఎందుకని అంటే, నా అస్తిత్వానికి కారణమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్న హనుమకి మనం సత్కారం చేయకపోతే, ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. ఇప్పుడు నువ్వు పైకిలే అన్నాడు పర్వతాన్ని సముద్రుడు. ఇప్పుడు మైనాక పర్వతం పైకి లేచి, ఆ పైకి లేస్తే వస్తున్నారు హనుమ. అదేం సూర్యోదయ సమయం.
బంగారు శిఖరాలతో పర్వతం పైకి లేస్తే లేత కిరణములు పడినప్పుడు ఎలా మెరిసి చుట్టూ పచ్చటి వలయం ఏర్పడుతుందో మీరు ఊహించవచ్చు. అంత అందంగా కనపడుతోంది. పైగా చక్కటి కందమూలాలు, తేనెపట్లు, చెట్లు అన్నీ కనపడుతున్నాయి. వానర ఉపాధికి అది ఆకర్షణీయము, దిగాలనిపిస్తుంది. కానీ ఆయన అన్నారు, మధ్యేలవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ, సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతాలు పైకెందుకు వచ్చాయి అంటే, రామకార్యం మీద వెడుతున్న నన్ను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది, నేను ఆకర్షింపబడను అని ఉరసాపాతయామాస జీమూత మివమారుత, తన వక్షస్థలం పెట్టి కొడితే బంగారు పర్వత శిఖరములు చూర్ణములై సముద్రంలో పడిపోయాయి. అప్పుడు మనుష్య రూపాన్ని పొంది మైనాకుడు ఆకాశంలో నిలబడ్డాడు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు మహర్షి. శ్రీమాన్ అంటుంటారు సుందరకాండలో, అదో అద్భుతం. అప్పుడప్పుడు మహర్షి శ్రీమాన్ అంటుంటారు. శ్రీమాన్ అంటే దానికి అర్థం ఏమిటి అంటే, పరులకు ఉపకారం చేయడంలో దక్షత ఉన్నవాడు, వెడుతున్న కార్యాన్ని మర్చిపోనివాడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడు. ఆ సందర్భంలో గుణము ఆవిష్కృతమైతే కీర్తించడానికి శ్రీమాన్ అన్న శబ్దం వేస్తూ ఉంటారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు సరస్వతితో మాట్లాడుతున్నప్పుడు. అందుకని అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, మైనాకుడు ఆకాశంలో నిలబడితే శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అయినటువంటి ఆ మైనాకుడు నిలబడ్డాడు. ఏమిటి శ్రీమాన్ అంటే, ఆయనకి రెక్కలు ఉన్నాయి. ఆయనకి రెక్కలు ఉన్నా పూర్వకాలంలో పర్వతములు రెక్కలతో ఎగిరి అన్ని చోట్లకి వెళ్ళి దిగుతుంటే జననష్టం జరుగుతోందని ఇంద్రుడితో ఫిర్యాదు చేస్తే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి పర్వతములన్నిటికీ కూడా రెక్కలు కత్తిరించాడు. మైనాకుడు భయపడిపోయి ఎగరలేకపోతే, రెక్కలుండి ఎగరలేకపోతే వాయుదేవుడిని ఆశ్రయించాడు స్నేహితుడు కనుక. వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. కాబట్టి ఆయన పైకి రాడు. ఎందుకంటే పైకి వస్తే ఇంద్రుడు ఇక్కడ ఉన్నావా అని రెక్కలు కత్తేస్తాడు. ఇంద్రుడికి తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు ఊరుకున్నాడంటే, రెక్కలు కత్తిరించకుండా ఊరుకుంటే నా భయానికి ఎలాగో పైకి రాడు, కదలకుండా పడి ఉంటాడు. కింద నుంచి రాక్షసులు పైకి రారు, అడ్డంగా పడ్డాడుగా, ఊరుకుందాం అని ఊరుకున్నాడు. అందుకనే ఆయన పైకి లేవడు, భయం. రెక్కలు ఉన్నాయి కానీ భయం. రెక్కలు ఉండి పైకి లేవక భయంతో బ్రతుకుతున్నవాడు ఇవాళ పైకొచ్చాడు. ఎందుకు పైకొచ్చాడు? 2 కారణముల చేత పైకొచ్చాడు. ఒకటి, సముద్రుడు చెప్పాడు పైకి వెళ్ళమని. తనకి ఆశ్రయం ఇచ్చినవాడు సముద్రుడు. ఆ సముద్రుడు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే నువ్వు నాలో ఉండడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, ప్రవాహాన్ని అక్కడ తీసేశాడు అనుకోండి, మైనాకుడు పైకి వచ్చేస్తాడు. తన కడుపులో పెట్టి దాచుకున్నాడు ఆశ్రయం ఇచ్చి. తన కడుపులో పెట్టి ఆశ్రయం ఇచ్చి దాచుకున్నవాడు ఇవాళ తనను ఒక ఉపకారం అడిగాడు. తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం తనకి ధర్మమా కాదా? ఏమయ్యా, నేను పైకి లేస్తే మరి ఇంద్రుడు చూసిన రెక్కలు కత్తిరించేస్తే పోతే పోని. ఇంతకుముందు రెక్కలు కాపాడుకోవాలనుకున్నాడు, ఇప్పుడు పోతే పోని రెక్కలన్నాడు. ఎందుకని? నేనిప్పుడు పైకి లేస్తే ఏకకాలమునందు ఇద్దరికి ప్రత్యుపకారం జరుగుతుంది. ఒకటి సముద్రుడికి, నేను ఆయన గర్భంలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. 2, ఇత పూర్వం నేను కష్టంలో ఉన్నప్పుడు వాయుదేవుడు నన్ను ఎత్తి తెచ్చి ఈ సముద్రంలో పడేశాడు. ఇప్పుడు ఆ వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ ఆకాశం మీద వెడుతున్నారు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు హనుమకి ఆతిథ్యం ఇస్తే ఆ వాయువుకి ఆతిథ్యం ఇచ్చినట్టే. కాబట్టి రెక్కలు పోతే వచ్చిన నష్టమే ఉంది? ఇద్దరికి ఏకకాలంలో ప్రత్యుపకారం చేయడం మానేసి సముద్రంలో దాక్కుని రెక్కలు దాచుకునే కన్నా ప్రత్యుపకారం చెయ్యడంలో నా రెక్కలు తెగిపోయినా పర్వాలేదు, పైకి లేచిపోతానన్నాడు. ఆర్షధర్మాన్ని పాటించాడు. ఈ ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడే, ఇది గొప్పతనం. అందుకు శ్రీమాన్ మహర్షి ఒక మాట అన్నారంటే అంత గంభీరంగా మాట్లాడతారు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అప్పుడు పైకి లేచి ఆయన అన్నాడు, కృతేచ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన. సముద్రం నాకు చెప్పిందయా నీకు ఆతిథ్యం ఇమ్మని. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యవడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రధానమైన విశేషం. కాబట్టి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సముద్రుని పనుపున నేను వచ్చాను. కాబట్టి నువ్వు ఇక్కడ దిగు, కాసేపు విశ్రాంతి తీసుకో, అదిగో అక్కడ కందమూలములు ఉన్నాయి, చక్కగా తిను, మళ్ళీ లేచి వెళ్ళిపో అన్నాడు. ఎవరి ధర్మం వాళ్ళది.
అది తమాషా. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం పారుష్యం ఉండదు. ఎంత చక్కగా మాట్లాడతారో. అందుకే హనుమని ఉపాసన చేస్తే చక్కగా మాట్లాడడం వస్తుంది. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాజమయా దత్త నస్థాతవ్యమిహాంతరే అన్నారు. నేను ప్రతిజ్ఞ చేశాను రామబాణం వెళ్ళినట్టు వెడతానని. అవతల పొద్దు కుంగిపోతోంది, నేను ఆగకూడదు, వెళ్ళిపోవాలి. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. ఇలా చెయ్యి వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట చిత్రం ఏమిటంటే, ఉపకారం చేద్దామని మైనాకుడు పైకి వచ్చాడు, హనుమ వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు, చూశాడు, మైనాకుడు పైకి లేచాడు. ఇప్పుడు రెక్కలు కత్తిరించచ్చుగా, లేచిపోయాడు కాబట్టి సముద్రానికి ద్వారం దగ్గర నుంచి చూసి అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. హిరణ్యనాభ శైలేంద్ర, బంగారు శిఖరములు కలిగినటువంటి ఓ మైనాక పర్వతమా, ఎంతో సంతోషించాను. అతిథి పూజ అంత గొప్పగా ప్రత్యుపకారం చెయ్యడానికి రెక్కలు పోతాయేమో అని కూడా భయపెడకుండా నువ్వు పైకొచ్చి నిలబడ్డావు కనుక నీ యొక్క ప్రవర్తన చేత నేను ఎంతో సంతోషాన్ని పొందాను. నీ రెక్కలకి ఏమీ అపకారం జరగదు, ఎలా ఉన్నావో అలాగే సంతోషంగా ఉండు అని అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.